నిన్న తిరుపతిలో కొంతమంది మేధావులు భారత రాజ్యాంగం సవాళ్ళు పేరిట రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జెల్లి విల్సన్ అధ్యక్షతన చాలామంది ప్రముఖులు కూడా నిన్న మాట్లాడటం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈరోజు కేంద్రం ప్రజలపై సవారీ చేస్తుంది అని చెప్పుకొచ్చారు కొంతమంది మేధావులు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలపై స్వారీ చేస్తూ ఉందా? ప్రజల హక్కులను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతూ ఉందా? వీటన్నిటిపైన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 సెకండ్లకి ఒక ఓటు, అంటే 17 సెకండ్లకి ఒక ఓటు నమోదు కావాల్సింది పోయి 3 సెకండ్లకి ఒక ఓటు నమోదయ్యింది అని చెప్పుకొచ్చారు. 17 సెకండ్లకి ఒక ఓటు నమోదు కావాలి యాక్చువల్గా సార్వత్రిక ఎన్నికల్లో, కానీ 3 సెకండ్లకే ఒక ఓటును ఎలా నమోదయ్యింది, ఎలా సాధ్యపడుతుంది అంటే ఈవీఎంల మిషన్ల గోల్మాల్ గందరగోళం ఖచ్చితంగా జరిగింది అని ఈ సదస్సులో మాట్లాడుకోవటం జరిగింది. మరొక మేధావి బ్యాలెట్ పేపరే ఉత్తమం, ఈ ఈవీఎంలతో ఎన్నికలు జరపడం మంచిది కాదు అని చెప్పడం జరిగింది. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుండి ప్రజలను కాపాడేది ఎట్లా? ఈ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై స్వారీ చేస్తూ ఉంది. రాజ్యాంగాన్ని పరిరక్షించేది ఎట్లా? ప్రజల హక్కులను కాపాడేది ఎట్లా తెలియటం లేదు మాకు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎన్నికలే సజావుగా జరపలేని వీళ్ళు, నిజాయితీగా జరపలేని వీళ్ళు, ఓటు వేసిన వ్యక్తికి మేము ఎవరికి ఓటు వేశామో తెలుసుకోలేనటువంటి స్థితిలో మన రాజ్యాంగం, ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే మనం ఎవరికి ఓటేసామో కనీసం ఆ వ్యక్తి తెలుసుకోలేనప్పుడు ఇక ప్రజాస్వామ్యం ఎలా ఉంటుంది దేశంలో? రాజ్యాంగ పరిరక్షణ ఎలా జరుగుతుంది? నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియాలి. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో ఒక గుర్తుపై ఓటు ముద్రిస్తే నేను పలానా వ్యక్తికి వేశానని ఇక్కడే చూసేస్తాం. కానీ ఒక చోట ఈవీఎంల్లో ఎవరో చెప్తారు, ఆ బటన్ నొక్కండి అంటాడు. మనం నొక్కక ముందే క్వీ అని ఆడ శబ్దం వచ్చేస్తుంటుంది. మనం ఓటేసామో లేదో తెలీదు. ఆ పక్కకు పోయి ఈవీ పార్టీల్లో ఈడ నొక్కి అక్కడ చూడాలట. అక్కడ చూసే లోపల మనకి ఏమీ కనపడదు. కొంతమంది కనపడుతుంది, కొంతమందికి కనపడదు. చదువుకోని వాళ్ళు, కొంతమంది నిదానస్తులకైతే అసలు కనపడదు. అంటే ఎవరికి ఓటేసామో కూడా తెలుసుకోలేని స్థితిలో ఓటర్ ఉన్నాడు ఈరోజు. ఇది ఎలా మనం రాజ్యాంగాన్ని పరిరక్షించినట్లవుతుంది? ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించినట్లవుతుంది? ప్రజలపైన స్వారీ చేసినట్లే కదా కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఎన్నికలే సజావుగా జరగకపోతే, ఎన్నికల్లో ఓటు మేము ఎవరికి వేశామో తెలుసుకోలేనటువంటి స్థితిలో ప్రజలు ఉంటే దాన్ని ఏమని అంటారు? నిన్న తిరుపతిలో జరిగిన ఈ రాష్ట్ర స్థాయి సదస్సులో భారత రాజ్యాంగం సవాళ్ళ పేరిట నిర్వహించిన కొంతమంది మేధావులు ఈ విషయాలన్నిటిపై కూడా మాట్లాడారు. దేశంలో ఇప్పుడు సర్ పేరుతో బూత్ లెవెల్ అధికారులు ప్రతి ఇంటికి వస్తారట. ఈ సర్ పేరుతో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళకి ఓటు హక్కు ఉందా లేదా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళంతా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అనే దీనిపైన బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చి సర్వే చేస్తారట. ఇక్కడ వాళ్ళు అంటున్నది ఏమిటంటే ఈ సర్ పేరుతో 30% ఓట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది అని అంటున్నారు. నిన్న జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో పరకాల ప్రభాకర్ గారు మరియు రైతు ఉద్యమ నేత వడ్డే సోమనాథేశ్వరరావు గారు ఇలా కొంతమంది నేతలు దీనిపై మాట్లాడుకోవటం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ వేదిక చైర్మన్ జెల్లి విల్సన్ అధ్యక్షున ఈ వేదిక జరిగితే అనేక విషయాల పట్ల భారత రాజ్యాంగాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలో తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలే దేశానికి పెద్ద ఉదాహరణ. ఇక్కడ ఎన్నికలు సజావుగా జరగలేదు. అర్ధరాత్రి 54 లక్షల ఓట్లు, అంటే
8 గంటల నుండి అర్ధరాత్రి 11 గంటల వరకు 17,80,000 ఓట్లు, అర్ధరాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు 36,40,000 ఓట్లు ఇవ్వబడ్డాయి. ప్రతి 3 సెకండ్లకు ఒక ఓటు నమోదయ్యింది. 17 సెకండ్లకు ఓటు నమోదు కావాలి. ఇదంతా కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆ మేధావులు తేల్చడం జరిగింది. దీన్ని బట్టి మన భారత ప్రభుత్వం ఏ విధంగా మన వ్యవస్థలను కాపాడుతూ ఉందో మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.